మాయా చేప. సముద్ర తీరాన ఒక చిన్న ఇంటిలో నందు తన అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాడు. చేపలు పట్టడమే వారి వృత్తి. నందు వాళ్ళది నిరుపేద కుటుంబం కావడంతో నందు ఏనాడు బడివైపు కూడా వెళ్ళలేదు. తన తండ్రితో పాటు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. వాళ్ళ జీవనం అలా సాగుతుండగా నందు తండ్రి చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడు. చిన్న వయసులోనే నందు కుటుంబ బాధ్యత తన భుజాన వేసుకున్నాడు. రోజు తనొక్కడే చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. అలా తన తల్లిని చూసుకుంటూ మిగిలిన కాస్తా కూస్తా డబ్బులతో ఒక వెండి నాణెం కొన్నాడు. ఒకరోజు చేపలు పట్టడానికి వల నీటిలో వదిలినప్పుడు తన జేబులో నాణెం సముద్రంలో పడిపోయింది. అయ్యో అయ్యో, నా వెండి కాసు నీటిలో పడిపోయింది. అనవసరంగా జేబులో పెట్టాను. ఇంట్లో దాచిపెడితే ఎక్కడ నాన్న తీసుకుంటాడో అని భయపడి నా దగ్గరే ఉంచాను. ఇప్పుడు అది నాకు కాకుండా పోయింది అంటూ నిరాశగా వల లాగాడు. చాలా బరువుగా ఉంది. పోనీలే, ఎక్కువ చేపలైనా పడ్డాయి అనుకుని సంతోషంగా వలపైకి లాగాడు. చూస్తే ఆ వలలో ఒక్క చేపే ఉంది. ఆ చేప ఇంద్రధనస్సులా రంగురంగు వర్ణాలతో మెరుస్తూ ఉంది. ఇన్నేళ్లుగా ఇలాంటి చేపని నేను చూడలేదు. ఈ ఒక్క చేప అంత బరువుగా ఉంది. బహుశా దీని విలువ కూడా ఎక్కువే ఉండొచ్చు. ఇదేదో అరుదైన జాతి చేపలా ఉంది. ఇలాంటి చేపలను సేకరించే కృత్రిమ జలాశయం వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కొనుక్కుంటారు. నాకు మంచి లాభమే దక్కుతుంది. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. వాళ్ళు నన్ను బంధించి ఉంచుతారు. దయచేసి నన్ను నీటిలో వదిలేయ్. ఇదేం మాయా, చేప మాట్లాడుతుంది. అయితే ఈ మాట్లాడే రంగుల చేపకి ఎక్కువ విలువే ఉంటుంది. నీకు ధనం కావాలంటే నేనిస్తాను. నన్ను విడిచిపెట్టు. నువ్వు చెప్పేది నేనెలా నమ్మడం? నిన్ను విడిచిపెట్టాక నువ్వు మళ్ళీ చిక్కుతావా? నేను మామూలు చేపను కాదు, బంగారు మాయా చేపను. నన్ను వదిలేస్తే రోజు నేను నీకొక బంగారు నాణెం ఇస్తాను. కానీ నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ప్రతిరోజు సూర్యుడు రాకముందే నువ్వు ఈ సముద్ర తీరానికి వచ్చి 3 సార్లు నన్ను పిలిస్తే నేను వస్తాను. ఆ బంగారు మాయా చేప చెప్పిన మాటలు నమ్మి నందు ఆ చేపను మళ్ళీ సముద్రంలో వదిలేశాడు. మర్నాడు తెల్లవారుజామునే సముద్రం దగ్గరకు వచ్చి నిలబడి, ఓ మాయా బంగారు చేప అని 3 సార్లు గట్టిగా పిలిచాడు. ఆ చేప బంగారు వర్ణాలతో మెరుస్తూ నీటి అంచులపైకి వచ్చింది. వెంటనే నందు ఆ చేపను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేప తన నోటిలో ఉన్న బంగారు నాణాన్ని నందు చేతిలో పెట్టి వెంటనే నీటిలోకి దూకి వెళ్ళిపోయింది. ఈ చేప నిజంగా ఒక మాయా చేప. ఇది స్వచ్ఛమైన మేలిమి బంగారం. దీని ధర కూడా చాలా ఎక్కువే. ఇంకా నా కష్టాలన్నీ తీరినట్టే అంటూ సంతోషంతో గంతులు వేశాడు. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగినదంతా చెప్పాడు. కానీ నందు వాళ్ళ నాన్న జూదం మద్యాలకు బానిసయ్యాడని తనకి తెలిస్తే ఈ ధనం కూడా మాయం చేస్తాడని భావించి తనకి చెప్పకుండా విషయం దాచాడు. ఆ విధంగా రోజు ఆ మాయా చేప ఒక బంగారు నాణెం ఇస్తూ వచ్చింది. నందు ఆ ధనాన్ని జాగ్రత్త చేస్తూ వారి కుటుంబ పరిస్థితిని మార్చుకుంటూ వచ్చాడు. మంచి ఇంటిని నిర్మించాడు. తనకి కావలసినవన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. వస్తున్న ఆదాయాన్ని చూసి తన తండ్రి ఇంకా దుర్వ్యసన పాలుడయ్యాడు. నాన్న, నీ పద్ధతేం బాలేదు. కుటుంబాన్ని చూసుకోవలసిన నువ్వు ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు. మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఈ చెడు వ్యసనాల వల్ల నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నీకేదైనా అయితే అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించు. చెట్టంత కొడుకు నువ్వు ఉండగా నాకేట్రా భయం? నా గురించి ఏమీ బాధపడకు గాని నువ్వేటి పని చేస్తున్నావురా? బోల్డ్ అంత వెనకేస్తున్నావు. మీ నాన్నకు కూడా కాసిన తీరా బాబు. నేను ఏదైనా వ్యాపారం చేస్తాను. నేనే పని చేస్తే నీకెందుకు? ఇప్పుడు అది కూడా చెడగొడతావా? ఇన్నేళ్లు చేసిన వ్యాపారం చాలుగాని కుదురుగా ఇంటి దగ్గర ఉండు. అమ్మ కూడా సంతోషిస్తుంది. తండ్రి ప్రవర్తనకి నందు చాలా బాధపడ్డాడు.
కానీ తనకది అలవాటే. ఇంకా వాళ్ళ నాన్న చెడిపోవడం ఇష్టం లేక తనకి డబ్బులు ఇవ్వడం మానేశాడు. దాంతో తన తండ్రి కొడుకు దగ్గర నుండి డబ్బులు ఎలా అయినా రాబట్టుకోవాలని తను పని చేసే చోట గొడవ చేయాలనుకున్నాడు. అలా రోజూ తన వెంట వెళ్తూ తన ప్రతి పని గమనిస్తూ ఉన్నాడు. నందు ఎవరి కింద పని చేయడం లేదని తెలిసి ప్రతిరోజు తెల్లవారక ముందే తను ఎక్కడికో వెళ్తున్నాడని గమనించాడు. ఒకరోజు తన వెంట వెళ్ళి చూశాడు. ఒక చేప బంగారు నాణెం ఇస్తుందా అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఒకరోజు తన కొడుకు కంటే ముందు తనే వెళ్ళాడు. ఓ మాయా బంగారు చేప అని 3 సార్లు పిలవగానే ఆ చేప సముద్రపు ఒడ్డుకు వచ్చింది. వెంటనే ఆ చేపను వలవేసి పట్టుకున్నాడు. రోజు ఓ బంగారు నాణెం ఇస్తుందంటే దీని కడుపులో ఇంకెంత బంగారం ఉందో. నేను దీని కడుపు కోసి ఆ బంగారం అంతా ఒకేసారి తీసుకుంటే పోలే. నా కడుపులో బంగారం ఏమాత్రం? ఈ సముద్రంలో వజ్రాల చాప ఉంది. అది నాకంటే చాలా పెద్దది. నువ్వు నన్ను వదిలితే నేను ఆ చేపను పంపిస్తా. అవునా? అయితే సరే, నిన్ను వదిలేయగానే ఆ చేపను పంపించు అని చెప్పి ఆ చేపను సముద్రంలో వదలగానే ఆ చేప దూరంగా వెళ్ళి, ఒరే మూర్ఖుడా, నీ అత్యాశ వల్ల నీ కొడుకుకి నేనిచ్చే ఆ ఒక్క నాణెం కూడా ఇకపై ఉండదు. వెర్రి మానవుడా, ఆశకి హద్దుండక్కర్లేదా? అనుకుంటూ ఆ మాయా చేప ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన నందు తన తండ్రిని అక్కడ చూసి, నేననుకున్నంత పని చేశావు కదా నాన్న. ఆ మాయా చేపనేం చేశావు? నన్ను మన్నించరా అయ్యా. ఆ చేప పొట్టలో ఉన్న బంగారం అంతా తీసుకోవాలనుకున్నాను. నన్నే బోల్తా కొట్టించి వెళ్ళిపోయినది. ఆ మాయా చేప నాకు రోజుకొక బంగారు నాణెం ఇచ్చింది. దాంతో నాకు నచ్చినవన్నీ ఏర్పాటు చేసుకున్నాను. సంతోషంగా ఉన్నాను. ఇప్పుడింక నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను. కానీ నువ్వు చేసిన పనికి నువ్వు బాధపడటం కాదు, సిగ్గుపడాలి. అమ్మని నన్ను చూసుకోవాల్సింది పోయి మమ్మల్నే బాధించాలనుకుంటున్నావు. కన్న తండ్రిగా నీ విలువను నువ్వు కోల్పోయావు నాన్నా అంటూ బాధగా అక్కడి నుండి నందు తనింటికి వెళ్ళిపోయాడు. తన తల్లికి జరిగినది చెప్పాడు. ఆ మాయా చేప ఇచ్చిన బంగారాన్ని తన తండ్రికి తెలియకుండా దాచి పెద్ద వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం బాగా కలిసొచ్చి లక్షలు సంపాదించాడు. కాని ఆ ఊరి వారంతా నందు తండ్రి ఎందుకు పనికిరాని వాడైనా తన కొడుకు మాత్రం ప్రయోజకుడయ్యాడని చెప్పుకుంటుంటే నందు తండ్రి చాలా సిగ్గుపడ్డాడు. తన సాయం లేకుండా కొడుకు గొప్పవాడయ్యాడు. కాని తన వల్ల తన కొడుకుకి ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదని తన చెడు వ్యసనాలను విడిచిపెట్టాడు. అప్పటి నుండి వాళ్ళ సంతోషానికి అవధులే లేవు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? జీవితంలో అదృష్టం కలిసొచ్చినప్పుడు దానిని స్వీకరించడం కూడా తెలుసుకోవాలి. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. నందు తండ్రి వ్యసనాలకు బానిసై కొడుకును పట్టించుకోలేదు. అయినా నందు మాత్రం తనని ప్రేమించాడు. మరి మన తల్లిదండ్రులు మన కోసం ఎన్ని చేస్తారో కదా. వాళ్ళని ప్రేమించడం, గౌరవించడం మన ధర్మం. మన తల్లిదండ్రులు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా సరే వాళ్ళు కష్టపడేది మన కోసమే కదా. మాయా పెన్సిల్. ఒక గ్రామంలో బాలు అనే పేద పిల్లవాడు ఉండేవాడు. ఆ చిన్నవాడికి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ కుటుంబం చాలా పేద స్థితిలో ఉండడం వల్ల పెన్ గాని పెన్సిల్ గాని కొనే స్తోమత లేదు. అందుకే బాలు ఇంటి ఎదురుగా ఉన్న ఇసుకలో కర్ర పుల్లతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. తను చాలా అందమైన బొమ్మలు గీసేవాడు. తన బొమ్మలను చూసిన వారంతా చాలా మెచ్చుకునేవారు. అరే, ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది! కానీ ఇది కాసేపట్లో చెరిగిపోతుంది కదా. నా దగ్గర ఒక పెన్సిల్, పుస్తకం ఉంటే బావుండు. అలా అనుకుంటూ ఉండగానే హఠాత్తుగా ఒక ముసలి తాత అక్కడికి వచ్చి నిలబడి బాలుతో ఇలా అన్నాడు. బాబు, నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు. నీకు ఒక బహుమానం ఇస్తున్నాను. ఇదిగో
ఈ పెన్సిల్ ఇంకా పుస్తకం తీసుకో. ఇది మామూలు పెన్సిల్ కాదు, మ్యాజిక్ పెన్సిల్. తాతగారు, మీరు నాకు ఈ పెన్సిల్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు వీటిని నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా? బాబు, నేను నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నా. నువ్వు భలే బొమ్మలేస్తున్నావు. నీకు వీటిని కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా, అందుకే తీసుకో. ఇది ఒక అద్భుతమైన పెన్సిల్. నువ్వు ఈ పెన్సిల్తో ఈ పుస్తకంలో ఏ బొమ్మ గీసినా అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అవునా తాతగారు? ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉందే. ఆ, కానీ ఒక షరతు. నువ్వు వేసే బొమ్మలు పేదవారికి మాత్రమే ఉపయోగపడేలా వెయ్యాలి, సరేనా? బాలు ఎంతో సంతోషంగా ఆ పెన్సిల్ పుస్తకం తీసుకున్నాడు. బాలు వెంటనే ఆ పుస్తకంలో తనకిష్టమైన మామిడి పండు బొమ్మను గీశాడు. అది వెంటనే నిజమైన మామిడి పండులా మారిపోయింది. అరే, ఆ తాత చెప్పింది నిజమే. తినడానికి ఎంతో రుచికరమైన మామిడి పండు వచ్చింది. ఇంకేదైనా బొమ్మ గీస్తా అనుకుని ఒక కుందేలు బొమ్మ గీశాడు. ఆ బొమ్మకి జీవం వచ్చింది. కుందేలు ఆ పుస్తకంలో నుండి ఎగురుకుంటూ బయటకు వచ్చింది. బాలు ఎంతో సంతోషంగా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తనకు ఇటువంటి బహుమతి ఇచ్చిన ఆ ముసలి తాతకు తన మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ మ్యాజిక్ పెన్సిల్తో తన తల్లిదండ్రుల కోసం రుచికరమైన ఆహారం ఇంకా మంచి వస్త్రములను గీశాడు. అవి కూడా ప్రత్యక్షమయ్యాయి. తన తల్లిదండ్రులకు వాటిని ఇచ్చి జరిగినదంతా చెప్పాడు. బాలు ఇలా ఆ పెన్సిల్ సహాయంతో ఎన్నో బొమ్మలు గీసేవాడు. వాటికి జీవమొచ్చి ఎంతోమంది అవసరాలను, ఇబ్బందులను తీర్చేవాడు. అలా బాలు ఎంతో మందికి సహాయం చేసేవాడు. వారి గ్రామస్తులందరూ బాలుని ఎంతగానో ప్రేమించేవారు. కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ నోట ఈ నోట ఈ విషయం రాజుగారికి తెలిసింది. బాలుని రాజుగారి ఆస్థానంకి తీసుకువెళ్లి రాజుగారి ముందు నిలబెట్టారు. చూడు బాలు, నీ దగ్గర మ్యాజిక్ పెన్సిల్ ఉందని విన్నాను. నా కోసం ఒక వజ్రాల సింహాసనాన్ని ఆ పెన్సిల్తో వేయి. రాజుగారు, నేను ఆ పని చేయలేను. ఈ పెన్సిల్ కేవలం పేదవారికి ఇంకా అవసరతలో ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడాలి. మీరు చెప్పిన చిత్రం నేను గీయలేను. రాజుగారు ఆ పెన్సిల్ని బాలు దగ్గర నుండి తీసుకొని వజ్రాలు పొదిగిన సింహాసనాన్ని గీశాడు. కాని ఆ చిత్రం వెంటనే మాయమయ్యింది. పక్కన ఉన్న మంత్రిని కూడా ప్రయత్నించమని ఆదేశించాడు. ఆ మంత్రి కూడా ఆ బొమ్మను గీశాడు. కాని వెంటనే అది కూడా మాయమయ్యింది. బాలు గీస్తేనే ఆ బొమ్మకు జీవం వస్తుందని రాజు గ్రహించి బాలుతో ఇలా అన్నాడు. నువ్వు ఈ బొమ్మను వెంటనే గీ, లేకపోతే నిన్ను చెరసాలలో పడివేస్తా. అయ్యో వద్దు రాజా, ఆగండి. బాలు తనని చెరసాలలో వేస్తే ఇంక ఎవరికీ సహాయం చేయడం కుదరదు అని అనుకొని ఒక ఆలోచన చేశాడు. తనకు పెన్సిల్ ఇచ్చిన ఆ ముసలి తాత బొమ్మను ఆ పుస్తకంలో గీశాడు. వెంటనే ఆ తాత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాజుగారికి ప్రణామములు. మీరు సిరి సంపదలు కలిగిన వారు. మీకు ఇంకా ఎటువంటి అవసరము కూడా లేదు. ఈ బాలు పేదవారికి సహాయము చేయడానికి తన వంతు ప్రయత్నిస్తున్నాడు. అతని మంచితనం వల్లనే అతడికి ఈ పెన్సిల్ లభించింది. ఆ పెన్సిల్తో అతను గీసిన బొమ్మలకే జీవం వస్తుంది. అది ఇంకెవరు గీసినా పని చెయ్యదు. దయచేసి అతన్ని విడిచిపెట్టండి అని అక్కడ నుండి మాయమయ్యాడు. రాజుగారికి అతను చేసిన పొరపాటు అర్థమైంది. అతడు పేదవారికి ఎటువంటి విధంగా సహాయం చేయకపోవడం వల్ల సిగ్గుపడి బాలుని ఎంతో మెచ్చుకున్నాడు. పిల్లలు, ఈ కథలో నీతి మీరు గ్రహించారా?
మనం చేసే పని నిజాయితీగా స్వార్థం లేకుండా చేస్తే అందరూ మెప్పు పొందుకుంటాం. పేదవారికి లేనివారికి సహాయం చేయడం ఎంతో మంచి లక్షణం.